అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? ఎండి అస్లం. అస్సాం. ఇక్కడ లోకల్ లోకలే. ఓటర్ కంతకే ఉందా? ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రీషియన్ పని చేస్తారు. ఎలక్ట్రీషియన్. ఓకే అన్న. ఏం లేదన్న, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏమనిపిస్తుంది ఒక ఓటర్ గా? మరి ఇక్కడ లోకల్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నీకేమనిపిస్తుంది? ఎవరు గెలుస్తారు అనుకుంటారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రతి అడుగు తిడుతున్నారు. ఎందుకంటే బస్సు రేట్లు మాఫ్ చేసిండు లేడీస్ కి, జెంట్స్ లకి పెంచిండు. ఇంకొకటి ఏంటంటే వాటర్ సరిగ్గా వస్తలేవు, కరెంట్ ఉగ్గు పోతుంది. అప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే, 24 గంటలు కరెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉగ్గు కరెంట్ పోతుంది. అది ఎవరు బాధ్యత? అది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ నుంచి తీసుకొచ్చిండు కరెంటు? వాడు ముఖ్యమా వీడు ముఖ్యమా? మరి ఎవరు ముఖ్యం? కేసీఆర్ ముఖ్యం. రేవంత్ రెడ్డి కూడా 6 గ్యారెంటీలు ఇస్తుండగా ఏం గ్యారెంటీ లేదు, ఏం గ్యారెంటీ లేదు. ఏం గ్యారెంటీ లేదు. బస్ ఫ్రీ అంటున్నాడు, మహిళలకి ఏమో 2500. ఇంకొకటి మాట ఆడోళ్ళకి పింఛన్ ఇస్తా అంటుండు. 2000 ఇద్దరు పింఛన్ రాలేదు. ఇంకా 4000 రావట్లే. 2000 పాత 2000 కూడా వస్తున్నావు. పైసలు వస్తున్నాయి పెన్షన్. ఇప్పుడు టీఆర్ఎస్ పైసలు వస్తున్నాయి, కాంగ్రెస్ పైసలు అసలు వస్తున్నావు. కాంగ్రెస్ పైసలు అసలు వస్తున్నావు. కానీ మనిషి తింటానికి ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు. ఉన్నారు అంతే. పరిపాలన చేయట్లేదా? ఏం లేదు, అంత అయిపోయింది. మా పాప ఇంట్లో నీళ్లు ఎట్లా వస్తున్నాయి? వాటర్ సరిగ్గా రావట్లేదా? వస్తున్నాయి, మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం కదనే. అరే మనం చేసినప్పుడు మన 10 సంవత్సరంలో ఉరుకులు రాలే. ఓకే ఓకే సరే. మరి ఇప్పుడు నువ్వు అయితే టీఆర్ఎస్ వస్తే బాగుంటుందంటవా? టీఆర్ఎస్. మరి బీజేపీ కూడా ఉంది కదా? బీజేపీ కంటే లేదన్నా, రాదు. తెలంగాణలో ఒక అవకాశం ఉందంటున్నారు కదా, ఎవరా? అంటే మరి మొన్న 8 మంది ఎంపీలు గెలిచారు కదా బీజేపీకి, 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. కానీ మన గజుల రామరామన్ అంటే బీజేపీ రాదు. ఈ గ్యారంటీ. తెలంగాణలో బీజేపీ రాదు. ఈ గజుల రామరామన్ రాదంటావా? వస్తే టిఆర్ఎస్ అంటే పక్క గ్యారంటీ. డౌట్ లేదు టిఆర్ఎస్. రైట్.